కామారెడ్డి జిల్లాలో మిషన్ భగీరథ పైప్లైన్ లీక్ అయింది. దీంతో భారీ ఎత్తున నీరు ఎగిసిపడింది. నీరు వృధాగా పోతూ ఉండడంతో అధికారులకు వాహనదారులు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దారు. నిజాంసాగర్ మండలం వెలగనూరు గ్రామ శివారులో ఘటన చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లాలో మిషన్ భగీరథ పైప్లైన్ లీక్ అయింది. దీంతో భారీ ఎత్తున నీరు ఎగిసిపడింది. నీరు వృధాగా పోతూ ఉండడంతో అధికారులకు వాహనదారులు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దారు. నిజాంసాగర్ మండలం వెలగనూరు గ్రామ శివారులో ఘటన చోటు చేసుకుంది. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. కామారెడ్డి జిల్లాలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ కావడంతో మొత్తం రోడ్డుపైకి భగీరథ నీరు వచ్చి చేరింది. పెద్ద ఎత్తున ఎగిసి పడింది వాటర్ అని చెప్పొచ్చు. నిజాంసాగర్ మండలంలోని వెలగనూరు గ్రామ శివారులో ఉన్నటువంటి జాతీయ రహదారి 161 ప్రక్కనే ఉన్నటువంటి మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ అయింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే విషయం తెలుసుకున్నటువంటి ఇప్పుడు హైవే పెట్రోలింగ్ సిబ్బంది అక్కడికి చేరుకొని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. అయితే పరిస్థితి అయితే చక్కదిద్దిన పరిస్థితి ఉంది. అయితే వాటర్ ఎక్కువ ఫ్లో జాతీయ రహదారిపై రావడంతో అక్కడ ప్రికాషన్ తీసుకొని ఇటు వాహనాలను మళ్లిస్తూ ఇటు సిబ్బంది దాని యొక్క మరమ్మతులు చేసిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.